గురువుగారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అన్ని కృష్ణుడికే సమర్పిస్తారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? ఇందులో భగవద్గీతలో పరమాత్ముడే చెప్పి ఉన్నాడు, నాకివ్వండి నేను స్వీకరిస్తాను. మీ కర్మ కావచ్చు, మీ దుఃఖం కావచ్చు, మీ బాధ కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు, నాకివ్వండి నేను తీసుకుంటాను అన్నాడు ఆయన. మీరు ఏదైనా ఇవ్వాలి అంటే అంత త్వరగా మనస్సు అంగీకరించదు. మీ దగ్గర ఓ 10 లక్షలు ఉన్నాయనుకుందాం, ఎదుటి వారికి ఓ 9 లక్షలు ఇచ్చేస్తారా? బ్రహ్మాండంగా ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అలా కాదండి, మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 900 ఎదుటి వారికి ఇచ్చేస్తారా? ఇవ్వను అన్నాడు ఆ వ్యక్తి. అదేమిటి 10 లక్షలు ఇస్తాను, అందులో 9 లక్షలు ఇస్తాను అన్నవారు 900 ఇవ్వడానికి వెనక ముందు చేస్తున్నారే? 10 లక్షలు లేవు, 1000 రూపాయలు నిజంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వను అన్నాడు. దానం చేయడం, ఇవ్వడం చాలా గొప్ప లక్షణం. అంత సులభంగా వచ్చే విషయం కాదు ఇది. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు, కృష్ణార్పణమస్తు, నాకు ఇచ్చేసేయండి నేను తీసుకుంటాను. సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం. ఆ మాటలో ఉండే అంతరార్థం ఇది. మీరు ఏది చేసినా, యజనము యాగం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, ఏది చేసినా నాకివ్వండి. ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇస్తున్నాం. ఇది విషయం. అయితే సంప్రదాయజ్ఞులు కృష్ణార్పణమస్తు అన్నాక ఇక మాట్లాడకూడదు అంటారు. భార్యాభర్తల మధ్య సామాన్యంగా గొడవలు మాట పెరిగేది సాయంత్రం వేళ, రాత్రి వేళ. ఇలా తీరిగ్గా వచ్చి కూర్చొని ఏదో కబురు మొదలుపెట్టి మెల్లిగా గొడవలోకి దించే ప్రయత్నం చేయగానే ఆ భర్త కృష్ణార్పణమస్తు అనాలి. అది కాదండి, కృష్ణార్పణమస్తు అన్నాక ఇక మాట్లాడకూడదు అని శాస్త్ర ప్రమాణం. ఈ మాటతో ఈ గొడవలన్నీ ఉండవు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాక్కు కనుక కృష్ణార్పణమస్తు అన్నారు పెద్దలు. ఇది విషయం.